హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెంగళూరులో ఉన్నాను. నేను నాటుకోడి తీసుకోవడానికి వెళ్తున్నాను. వెళ్దాం పదండి. బెంగళూరులో రద్దీ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఉదయం పూట కాబట్టి కొద్దిగా తక్కువ ఉంది, కానీ రద్దీ చాలా రద్దీ. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ బంద్ అయిపోతుంటుంది. నిమిషాలు నిలబడాల్సి వస్తుంది ట్రాఫిక్లో. అసలు బెంగళూరులో బైక్ నడపాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. బైక్ కొంటే ఒక సిటీ బస్సులో వెళ్ళడం బెస్ట్ ఏమో అనిపిస్తుంటుంది. సిటీ బస్సులో ప్రశాంతంగా కూర్చొని పోవచ్చు. ఈ బైక్ నడపాలి చూడండి, ఎంత రిస్క్, చాలా కష్టంగా ఉంటుంది బెంగళూరు నడపాలంటే. నాటుకోడి షాప్కి వచ్చానండి, చూస్తాను నాటుకోళ్ళు ఎలా ఉండవో చూస్తాను. అదేనండి, నాటుకోడి తీసుకున్నాను. అయితే నాటుకోడిలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఇది ఒరిజినల్ నాటుకోడి కాదు, దీన్ని గిరిరాజ కోడి అంటారు. చూడడానికి అంతా బాగుంటుంది, జుట్టు గిట్టు అంతా. అదో పుంజు ఇది. కాకపోతే ఇది ఏంటంటే ఇక్కడ మూతి కట్ చేసి ఫుడ్ పెడతారు వీళ్ళకి. కోళ్ళ ఫారంలో ఇట్లా మూతి కట్ చేసి ఫుడ్ పెడతారు, అంటే బాగా తిని బాగా పెరుగుతాయి అనమాట ఇవి. ఇది కూడా నాటుకోడే. దీంట్లో ఒక రకమైన కోడి, అంటే గిరిరాజ కోడి అంటుంది. సెకండ్ నాటుకోడిది, కానీ రేటు తక్కువ. ఇది 350 రూపాయలు కేజీ. ఒరిజినల్ నాటుకోడి వచ్చేసి 650 కేజీ. ఇది సెకండ్ క్వాలిటీ కాబట్టి 350 తక్కువ రేటు ఉంటుంది. ఏమంటే కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది అంతే. దీన్ని తూకం వేస్తాం చూడండి. 350 అంటే దాదాపుగా టోటల్గా కేజీన్నర వస్తుంది, కాబట్టి 500 రూపాయలు అవుతుంది. కటింగ్ అంతా వాళ్ళే ఫ్రీ. కట్ చేపిద్దాం రండి. చూడండి, కేజీన్నర తీసుకుంటే దాదాపుగా కేజీ వచ్చింది. చూసారా? దీన్ని క్లీన్ చేసే లోపల మేము స్కిన్లెస్ చేపించాం, స్కిన్ అంతా తీసేపించాం. మామూలుగా నాటుకోడి ఏం చేస్తారంటే కాల్చిన తర్వాత ఆ చర్మంతో సహా తింటారు. చర్మం అంటే టేస్ట్ వస్తుంది, కాకపోతే మేము స్కిన్లెస్ చేసాం, స్కిన్ మొత్తం తీసేసాం. అందుకే దాదాపు 1/2 కేజీ పోయింది. వెళ్దాం, వండుదాం ఇంటికి పోయి. తీసుకున్నామండి, పోతున్నాం ఇంటికి. ఇంకా వండడమే ఆలస్యము. ఇంటికి పోయిన తర్వాత నా భార్యతో వండిస్తాను. చూడండి, బెంగళూరులో ప్రతి ఒక్కరూ హెల్మెట్లు పెట్టుకోవాలి. కాకపోతే మేము పక్కలే కాబట్టి హెల్మెట్ పెట్టుకోలేదు. చూడండి, చాలా దాదాపు 90% హెల్మెట్ ఉన్న వాళ్ళే ఉంటారు. చూడండి, హెల్మెట్ పెట్టుకోలేదనుకోండి ఫైన్ కంపల్సరీ. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది బెంగళూరులో. ఏమంటే ఇది చిన్న గల్లీ ఏరియా కాబట్టి దీంట్లో పక్క సందు వాళ్ళు వస్తుంటారు కాబట్టి వాళ్ళు హెల్మెట్లు పెట్టుకోలేదు. మామూలుగా ఖచ్చితంగా సిటీలోకి ఎంటర్ అయితే మాత్రం హెల్మెట్ ఉండాల్సిందే, లేదంటే ఫైన్ కట్టాల్సిందే. ఇంకా అది తెచ్చానండి, నా భార్యకి ఇస్తున్నాను. నా భార్య చాలా బాగా చేస్తుంది. చూడండి, చేసేటప్పుడు చేసేయి. సరే, చేద్దాం పదండి. ఇది నాటు చికెన్. ఇంత పసుపు, ఇంత ఉప్పు, ఇంత నిమ్మకాయ వేసుకొని బాగా మిక్సింగ్ చేసేసి బాగా 3 సార్లు కడిగేసుకుంటే అయిపోయింది. ఇట్లా చేసుకుంటే నీ సర్వాసన రాదు అన్నమాట. అట్లా అందుకే ఇట్లా చేస్తున్నాం. కడుక్కొని మళ్ళీ మంచిగా 3 సార్లు కడుక్కుంటే సరిపోతుంది.
పసుపు వేయాలి. వంట తర్వాత టమాటా, కారము, కొబ్బరి పొడి, మసాలా వేసేసి చింతపండు రసం వేసేసి ఎన్ని వాటర్ కావాలో అన్ని పెట్టేసి మూత పెట్టేసేయాలి. కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, ఇంత పుదీనా, టమాటా గ్యాస్ వేస్తే బాగా గ్రేవీ వస్తుంది, బాగా టేస్ట్ కూడా ఉంటుంది. ఇవి వేసినాం కదా, మిక్సీకి పట్టుకొని వేయాలి. దాన్ని స్పూన్లు వేయాలి. రెండు వేసినాం కదా, ఇంకొకటి కూడా 3 వేస్తే సరిపోతుంది. మళ్ళీ కారం అవుతుందేమో, 3 వేసినాను. ఇంత ధనియాల పౌడర్ వేసినాను. ఇంత కొబ్బరి పౌడరు, ఇంత చెక్క లవంగాన్ని పౌడర్ చేసుకొని వేస్తున్నాం. ఇది బాగా కలుపుకొని దీనికి ఎంత వాటర్ కావాలో మనం తగినంత పెట్టుకోవాలి వాటర్. కొంచెం చింతపండు రసం కూడా వేయాలి, బాగా టేస్ట్ ఉంటుంది. చింతపండు రసం, మనకు సరిపోకుండా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇంకా మూత పెట్టేసి ఒక 8 విజిల్ వస్తే బంద్ చేసేయాలి.